ఓరోరోరు మీ దొంపలదేగా ఏందయ్యా బొమ్మన ఇది? ఎందుకయ్యా రోడ్డు మీద పడుకున్నారు మీరంతా? ఇంటిపై పడుకోండి, మీ వల్ల ఏది కాదు. కానీ ఎందుకయ్యా చేతగాని మాటలు మాట్లాడతారు? తప్పుడు ప్రచారాలు, తప్పుడు మాటలు అవసరమా ఇవన్నీ మీకు? ఇక దమ్ము లేనప్పుడు ఎందుకయ్యా సవాలు స్వీకరించటం? ఏ పోలీసు వాళ్ళు అడ్డుకున్నారయ్యా నిన్ను? ఎందుకు ఆ రోడ్డెక్కి పడుకున్నారు? శవాల మాదిరి పడుకున్నారు వరుస పెట్టి ముగ్గురు. మళ్ళీ మీ చుట్టూ గుంపులు చేరి ఏదో అరుస్తుంటారు. ఎవడు అడ్డుకున్నాడు మిమ్మల్ని? మీకు పోలీస్ అధికారులు ఏం చెప్పారు? ఏమంటే బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు, మీరు వెళ్ళండి సార్, మీతో పాటు మీ సెక్యూరిటీ కానీ లేకుంటే మీ పిఏని కానీ ఒక ఇద్దరు ముగ్గురు తీసుకెళ్ళండి సార్ అంటే, నేను 1000 మందిని తీసుకెళ్తా, 100 మందిని తీసుకెళ్తా అంటే ఎందుకు? ఎలక్షన్ నామినేషన్ ఇచ్చేదానికి ఏమైనా పోతున్నావా? 100 మంది ఊరేగింపులతోటి సిగ్గుండాల. నీ కొడుకు ఒక డ్రామా ఆర్టిస్ట్ని పెట్టావు, ఆయన తిప్పుతుంటావు రోడ్డు మీద, ఆడ తిరిగి మాట్లాడు, ఈ బస్ ఎక్కి మాట్లాడు, ఆడ రోడ్డు ఎక్కి మాట్లాడని ఆడొక డ్రామా ఆర్టిస్ట్ అయిపోయాడు. నువ్వు అంతకంటే పెద్ద డ్రామా ఆర్టిస్ట్ అయిపోయావు. ఎందుకయ్యా హిందువుల సాంప్రదాయాలన్నా హిందువులన్నా సరే ఇంత చులకన భావన మీకు? ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి కళలో ఆనందం చూడటం కోసం హిందువుల సాంప్రదాయాలను దెబ్బతీయడానికి చూస్తారు, హిందువుల మనోభావాలను దెబ్బతీయడానికి చూస్తారు. హిందువుల దేవాలయాల మీద మీ పరిపాలనలో దాడులు జరిగితే ఏం చేశావా బొమ్మన? నువ్వు సిగ్గుందా నీకు? ఇంకా ఇక రోడ్డు మీద పడుకున్నావా సిగ్గులేనుడు మాదిరి? చేత కాదన్నప్పుడు, నీ వల్ల కాదు అన్నప్పుడు సవాళ్ళు స్వీకరించకూడదు. నేను మాట్లాడిన మాటలు తప్పు. నేను ఏ గోశాల గురించి, ఏ గోవుల గురించి అయితే మాట్లాడానో అది మా జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం కోసమే మాట్లాడాను తప్ప అక్కడ జరిగిన వాస్తవాలు ఏమీ లేవు. ఇది కేవలం నా రాజకీయం కోసం చేశాను. నన్ను ఇందులోకి లాగొద్దు, నాకు చేతన కాదు, నా వల్ల కాదు, నేను సవాల్ స్వీకరించి మూసుకొని రోడ్డు మీద పడుకుంటా తప్ప అక్కడికి వచ్చే ఓపిక కూడా నాకు లేదు. అక్కడికి వస్తే నేను ఎదవనైపోతా అని నీకు నువ్వు ఫీల్ అయ్యావుగా. ఎందుకు చెప్పి ఈరోజు రోడ్డు మీద పడుకొని ఇంకా పెద్ద ఎదవ అయిపోయావు. నువ్వు అయ్యేది కాక జగన్మోహన్ రెడ్డిని చేశావు. అవసరమా బొమ్మన కరుణాకర్ రెడ్డి ఇవన్నీ నీకు? తప్పుడు ఆరోపణలు, తప్పుడు మాటలు, తప్పుడు ప్రచారాలు. మీ పార్టీయే ఒక తప్పుడు పార్టీ, మీ నాయకుడే ఒక తప్పుడు మనిషి, మీ బ్రతుకే ఒక తప్పుడు బ్రతుకు, మీరు నడిచే దారే ఒక తప్పుడు దారి, మీ సంపాదనే ఒక తప్పుడు సంపాదన, మీ జీవితాలే ఒక తప్పుడు జీవితాలు. ఎందుకయ్యా బ్రతుకు?